లక్ష్మణ్ లక్ష్మణ్ రెస్పాండ్. ఏంటి ఆయుధ పూజ చేసి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటన చేయడానికి సన్నద్ధాలు చేస్తున్నారట. ఏం పూజలు చేస్తారు, ఏం సన్నద్ధాలు చేస్తారు, ఆ ప్లాన్ ఏంటి? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. సాధారణంగా దసరాకి అందరూ ఆయుధ పూజలు చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే తన పనిముట్లు ఏవైతే ఉన్నాయో తన అవసరాల రీత్యా వినియోగించినటువంటి వాటికి ఆయుధ పూజ అనేది సహజంగా హిందువులు ఎవరైనా చేస్తారు. సో ఆయుధ పూజ అనేది ఈరోజున మనం వెటకారంగా మాట్లాడి మాకు కొన్ని స్ట్రైక్ అయినాయి మేము చెప్తామంటే, ఈరోజున పవన్ కళ్యాణ్ గారు వినియోగించే త్రిశూల్ అంటున్నారు కదా. త్రిశూల్ అంటే ఏంటి? అట్లా వీళ్ళు 15 సోలాలు పెట్టుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, 15 సంవత్సరాలకు కూడా మేము పొత్తులో ఉంటాము అన్నప్పుడు 15 సోలాలు పెట్టుకోవాలి. సో 15 సోలాలు కూడా ఇలా ఆయుధ పూజ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ముందు ఈ 15 సోలాలకి ఆయుధ పూజ చేసి అప్పుడు తర్వాత పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా ఆయుధ పూజకి వాళ్ళ ఆయుధ పూజకి ఏంటనేది డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము మా కార్యకర్తలకు అండగా ఉండడానికి కొత్తగా మేమేదో ఒక డిజిటల్ యాప్ అనేది తీసుకొస్తామన్నామో అది, తర్వాత ప్రజల్ని నేరుగా ఏ విధంగా ప్రజల్లోకి ప్రజా సమస్యలను తీసుకెళ్ళాలి, రైతుల యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కారం తీసుకొని మనం వెళ్ళాలి, అలాగే కార్మికులు కర్షకుల యొక్క సమస్యలు మనం ఏ విధంగా పరిష్కారం తీసుకొని మనం వెళ్ళాలి, జనాలకి మనం ఏ విధంగా కాంటాక్ట్గా మన యొక్క కోఆర్డినేషన్ పెంచాలని ఆలోచన విధంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రేపు దసరా తర్వాత ఖచ్చితంగా పార్టీ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా పార్టీ యొక్క విధి విధానాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరుస్తారు. ఆ విధంగా ముందుకు వెళ్తాం. సో దానికి ఒక పార్టీ అయిన తర్వాత ఒక సిద్ధాంతాలు ఉంటాయి. దానికి ఒక నియమ నిబంధనలతో పాటుగా విధి విధానాలని ఏ పార్టీ అయినా చెప్తుంది. కాబట్టి వాళ్ళ పార్టీకి సిద్ధాంతాలు లేవు, పద్ధతి లేదు, ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటివి ఏమి చెప్పరు. ఎందుకంటే ఆయన అన్నారు మా పార్టీకి 7 సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. ఆ 7 సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రీకాల్ చేసుకుని నేను చదువుకుంటే ఏ రోజైనా ఆ 7 సిద్ధాంతాలకి నేను కట్టుబడి ఉన్నానా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన గుండెల మీద చేసుకుని ఆత్మీయ విమర్శ చేసుకుంటే రాష్ట్ర కాదండి. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు, లేకపోతే ఆయన భవిష్యత్ కార్యాచరణ? సార్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఒకటి చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎలాగ మమేకమై ఇంపాక్ట్ అవ్వాలి, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న విధి విధానాలు అనేది పార్టీ రేపొద్దున దసరా తర్వాత ఒక విధి విధానాలు అనేది ప్రకటించడం జరుగుతుంది అని చెప్తా ఉన్నా. సో మేమంటే అంటే ఆయుధ పూజ అంతా ఇంకో రకంగా దాన్ని ప్రోడకించడం, ఇంకో రకంగా వెకిల్ చేష్టలు చేసి మాట్లాడటం అది సంస్కారవంతమైనటువంటి విషయం కాదు. మీరు 2 అంటే మేము 10 అంటాం, అందులో తప్పు లేదు. మీరు ఏమనకని ఉంటే మేము కూడా ఏమన్నాం. ఒకటే చెప్తున్నాం సార్ వర్మ గారు, వీళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందులో వెళ్ళేటప్పుడు మేము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్లిప్ రాసి విఐపి పాస్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా కలాలంటే ఇవి స్లిప్పులు తీసుకుని వెళ్ళాలని ప్రచారం చేశారు. చాలా ఘోరంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తూ ఉన్నారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. మేము ఒక నిబంధనల ఆధారంగా ఎవరు ఏంటి వాళ్ళ సమస్యకి ఆధారంగా మేము ఒక స్లిప్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ సమస్యను చెప్పుకోండి అని చెప్తూ ఉన్నాం. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నాయి సమస్యలు. అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నారా లోకేష్ గారి ప్రజా దర్బార్లో కూడా ఎవరు మొరపెట్టుకోవట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ సెక్యూరిటీ తప్ప ఒక్కరైనా కనబడుతూ ఉన్నారు. రోడ్డు మీద ఒక్కరు కూడా రావట్లా. నారా లోకేష్ గారు 2 కూడా రావట్లా. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఇంక చెప్పవసరంలా. ఈ మధ్యన పరదాలు కట్టుకుంటా ఉన్నాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ పరదాలు కట్టుకుని ఆయన రోడ్ల మీదకి వస్తూ ఉన్నాడు. రోప్ పార్టీలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. నేను ఒకటి చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో గతంలో మీరు అన్నారు కదా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ పబ్లిసిటీ చేసుకోవాలా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చీఫ్ పబ్లిసిటీ చేసుకుని డ్రోన్లు పెట్టి కెమెరాలు పెట్టి టేక్ యాక్షన్ కెమెరా అన్నట్టుగా సినిమాలు తీయాల, షార్ట్ ఫిల్మ్లు తీయలేదు. ప్రజల వద్దకు నేరుగా వెళ్ళారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉన్నారు. ముందు దానికి కర్త కర్మ క్రియ డైరెక్షన్ నిర్మాత అందరిని ముందు పెట్టుకుంటారు. షార్ట్ యాక్షన్ అంటారు, ఒక దిగుతారు, షార్ట్ ఫినిష్ అవుద్ది. ఆ విధంగా నటించుతున్నా ప్రజలతో మమేకయ్యే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా. ప్రజల్ని ఎలాగో పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలి.